డబుల్ ఇంటి వీక్షణ అజ్మీర్ హృదయపూర్వక నమస్కారం అండి. మేమేమో అంతర్జాతీయ ఉగ్రవాదులకో లేకపోతే పాకిస్తాన్ నుంచి పారిపి వచ్చినటువంటి ఉగ్రవాదులకో మేము సపోర్ట్ చేయాల. మా పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు, మా పార్టీ అభివృద్ధి పదంలో మా పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకు మా పార్టీ ఇప్పుడు అండగా ఉంటుంది. పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా టీడీపీ. భావోచ్ఛ్వాస ప్రకటన అంటే ఇలాగ ఉంటుందా? భావోచ్ఛ్వాస ప్రకటన అంటే మీకు నచ్చినట్టుగా మాట్లాడతారా అని. అదే సాక్షాత్ నరేంద్ర మోడీ గారిని పిల్లాన్ని చూసుకోవాలనేటువంటి నువ్వు చవటవి, నువ్వు ఈ దేశాన్ని ఏం చూస్తావు అన్న మాట్లాడినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎవరి సంఖ్య నాకుతా ఉన్నారు. ఇప్పుడు కేసు పెట్టచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టచ్చు కదా బీజేపీ వాళ్ళు వెళ్ళి. ఎవరి సంఖ్య కింద మీద ఉప్పు కారం వేసుకుని నాకుతూ ఉన్నారు. ఆగండి మీరు, కిరణ్ గారు ఆగండి, ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. కేసు పెట్టుకున్నా మీద నీకు ధైర్యం ఉంటే కేసు పెట్టుకెళ్ళి నా మీద. ఏ తమాషాలు ఉందో ఒక్కొక్కడికి నచ్చినట్టు మాట్లాడితే అక్కడ పని చేయలేదా? లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. పాతవన్నీ ఎందుకు మీరు తెస్తారు? సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి సార్. వినాలా సార్, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుతున్నాం. మా రోజా గారిని ఆ డైమండ్ రాని ఆ సోయగాలు చూడు, నా వంపు చూడు, నా సొగసు చూడు అని సాక్షాత్ స్పీకర్ మాట్లాడినప్పుడు కళ్ళు కాకులకి వెళ్ళినా ఎక్కడ పోయినాయి సార్ చట్టాలు? ఈ స్పీకర్ మాట్లాడారు కదా, ఎందుకు మరి ఆయన మీద కేసు పెట్టలా? ఇదే బండారు సత్యనారాయణ వైజాగ్ ఎమ్మెల్యే, నీ దగ్గర నా బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి, నువ్వెన్నిట్లో నటించావు, నీతో మొత్తం లంబాసు మాట్లాడిన వ్యక్తి మీద చర్యలేవండి. ఇలా మాట్లాడతారు. దేవినేని ఉమా ఏం మాట్లాడాడు, బోండా ఉమా ఏం మాట్లాడాడు, బొద్ద వెంకన్న ఏం మాట్లాడాడు, మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు పాత సంఘటనలన్నీ బయటికి తెస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే పోసాని కేసుకు సంబంధించి మాట్లాడండి. వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టట్లా? మీరు పెట్టండి సార్, మీరు రిపోర్ట్ చేయండి, మీరు రిపోర్ట్ చేయండి. అదే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. మీరు పెట్టండి కంప్లైంట్. బోర్డు పెట్టారు సార్, బోర్డు కంప్లైంట్ పెట్టాం. ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ మీద కంప్లైంట్. కోర్టుకు వెళ్ళండి, పోలీసులు డైరెక్ట్ చేయమని, కేసులు పెట్టమని కోర్టులకు వెళ్ళండి. పోలీస్ స్టేషన్లు మిమ్మల్ని పట్టించుకోవద్దు, మీకు తెలుసు కదా, మీకు అద్భుతమైన లాయర్ల వ్యవస్థ ఉంది కదా, వెళ్ళండి కోర్టులకి. సార్ ఖచ్చితంగా లీగల్గా ఖచ్చితంగా వెళ్తాం. న్యాయస్థానాల్లో మనం వేయవలసిన వాళ్ళ మీద రిపిటేషన్లు వేస్తాం. ఇక్కడ కంగారు పడవలసిన లేదు సార్. మనము ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఆ గరికపాటి వాక్యాలు చెప్తారండి, ఇంకొక ఆయనమో ఇంకొక వాక్యాలు చెప్తారని మనం చెప్పుకోవడం కాదు. మన పార్టీలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మన పార్టీకి ఉన్న వాళ్ళు ఎటువగా ఏ భాష వినియోగిస్తారని మనకు తెలియాలి కదా. మేము వ్యక్తిగత దోషులు అనేది కరెక్ట్ కాదు, ఎవరైనా ఓకే మేము చెప్తూ ఉన్నాం. వ్యక్తిగతగా హననం చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ మన పార్టీ పోసాని మాటల్ని మీరు సమర్థిస్తారా? ఆ ఒక్క మాట చెప్పండి, పోసాని మాటల్ని మీరు సమర్థిస్తారా చెప్పండి. సార్ నేను పోసాని కృష్ణమురళి గారు మాటలు సమర్థిస్తున్నారంటే ఒక రకంగా సమర్థిస్తాను సార్. ఆయన ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ పిల్లల మీద ఆవిడ పైన మీరు చేసినటువంటి భాషలు ఏంటంటే, మీరు ఫోన్ చేసి లంబాసు వినియోగించలేదా? వాళ్ళ ఆడపిల్లల మీద మీరు తిట్టలేదా? వాళ్ళ ఆవిడని తిట్టలేదా? ఎవరైనా నా ఇంటి పైన నా దాని మీదకి వచ్చినప్పుడు నేను ఎవరిని లక్ష్యం సార్? నాకు రోజు 13 కాల్స్ వస్తున్నాయి. ఎవడైతే ఎక్కువ సార్? నా ఇంటి మీదకి, నా ఆడపిల్లల మీదకి, మా ఆవిడ మీదకి, మా పిల్లల మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కువ? డోంట్ కేర్, ఎవరైనా ఎక్కువ కాదు. అంటే మీకు నచ్చినట్టు మీరు లంబాసం మీరు వేయచ్చు. మిమ్మల్ని తిట్టేసరికి ఏమో మీకు పౌరుషాలు వస్తాయా? మీరు కూడా సైలెంట్గా ఉండాలి కదా. ఇదే జనసేన పార్టీ పిల్ల సైనికులందరూ కూడా, ఈ పిల్ల పిత్రులందరూ కూడా వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ పిల్ల సైనికులు ఎక్కడ పడుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ బుద్ధి పడలేదా? మీరు మతాల మధ్య కులాల మధ్య మీరు రగల్చినప్పుడు లడ్డు విషయంలోనే కులాల మధ్య కులకంపటి లేపి మతాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు